So, Hare Krishna, thank you very much for inviting me into your today's gathering. అందరికీ హరే కృష్ణ. ఈరోజు ఈ సమావేశానికి ప్రభుని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అని చెప్తున్నారు. So, you want to speak about the questions and all that? Yes, Prabhu. Today we have 3 questions received. ఈరోజు మనకి 3 ప్రశ్నలు ఉన్నాయి. Out of 3 questions, Prabhu, we will start with first one. The question, Hare Krishna. The first question is that how to have a balance between material life and spiritual life? Can you say Telugu language? తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ మొదటి ప్రశ్న, భౌతిక జీవనం మరియు ఆధ్యాత్మిక జీవనం మధ్య సమతుల్యత ఎలా ఉండాలి? So, what is the question again, Prabhu? The question is how to have a balance between material life and the spiritual life. Okay, how to balance between material life and spiritual life? Yes, Prabhu. Very nice question. చాలా మంచి ప్రశ్న. How to balance? Any suggestion? Anybody got suggestion? You can unmute yourself and explain. So, okay, never mind. So, first thing we have to know that material life and spiritual life are based on activities. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భౌతిక జీవనం ఆధ్యాత్మిక జీవనం అనేది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. So we call in Sanskrit karma. సంస్కృతంలో దాన్నే కర్మ అని అంటారు. Karma means action. Either it's material action or spiritual action. కర్మ అంటే అది భౌతిక పరమైన పనులైనా కావచ్చు, లేదా ఆధ్యాత్మిక పరమైన పనులైనా కావచ్చు. So in Sanskrit we have breakdown of karma. సంస్కృతంలో ఈ కర్మ గురించి కర్మను వివిధ దశలుగా విభజించారు. So first thing is called karma, and another thing is called vikarma, and finally it is called akarma. మొదటిది కర్మ, రెండవది వికర్మ, మూడవది అకర్మ. So if you go to 3:15, karma brahma utvaham vidhi, can you go and read that? Prabhu, it is 3:15, right? Yeah. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అనువాదం: నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. So can you read the purport? భాష్యము: యజ్ఞార్థ కర్మము లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు మాత్రమే కర్మ నొనరింపవలసిన అవసరము ఈ శ్లోకం నందు మరింతగా నొక్కి చెప్పబడినది. యజ్ఞ పురుషుడైన విష్ణువు ప్రీత్యర్థమే మనము కర్మ చేయవలననిచో ఆ కర్మకు సంబంధించిన మార్గదర్శనమును బ్రహ్మమునందు లేక ఉత్కృష్టమైన వేదముల నుండి పొందవలను. కనుకనే వేదములు కర్మను అనురించుటకు మార్గదర్శక సూత్రములై ఉన్నవి.
వేద నిర్దేశము లేకుండా చేయబడే కర్మ వికర్మము అప్రమాణిక కర్మ లేక పాపకర్మగా తెలియబడును. కనుకనే మానవుడు కర్మ ఫలముల నుండి రక్షింపబడుటకు వేదముల నుండి ఆదేశములను పొందవలను. సామాన్య జీవితమున మానవుడు దేశం యొక్క రాజ్యాంగ నిర్దేశమును అనుసరించి వర్తింపవలను. ప్రతి ఒక్కరూ భగవాను నిర్దేశం అనుసరించే కర్మ నునరింపవలను. వేదములందలి అట్టి నిర్దేశములు దేవాది దేవుని విశ్వాస నుండి స్వయంగా వ్యక్తమై ఉన్నవి. అందులో ఇట్లు చెప్పబడినది: అస్య మహతో భూతస్య నిశ్విత ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వాంగిరస. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అను 4 వేదములు దేవాది దేవుని శ్వాస నుండి వ్యక్తమైనవి. బృహదారణ్యకోపనిషత్తు 4వ స్కందము 5వ అధ్యాయం 11వ శ్లోకము. సర్వశక్తిమంతుడుగుటిచే భగవానుడు శ్వాస కూడా సంభాషింపగలడు. భగవానుడు శ్వాస ద్వారా కూడా సంభాషింపగలడు. భగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతర ఇంద్రియ కార్యములను చేయగల సర్వశక్తి సంపన్నుడని బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 32వ శ్లోకము నిర్ధారించుచున్నది. అనగా ఉదాహరణకు భగవానుడు శ్వాస ద్వారా సంభాషింపగలడు, కన్నుల ద్వారా సృజింపగలడు. వాస్తవమునకు అతడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించి జీవులను దాని యందు ప్రవేశపెట్టెనని తెలుపబడినది. భౌతిక ప్రకృతి గర్భమునందు బద్ధజీవులను ప్రవేశపెట్టిన పిమ్మట ఆ బద్ధజీవులు తమ ధామమును ఎట్లు తిరిగి చేరగలరో తెలుపుటకు అతడు వేద విజ్ఞానమునందు నిర్దేశములను నొసగెను. భౌతిక ప్రకృతి యందలి బద్ధజీవులందరూ భౌతిక సుఖాభిలాష కొరకై ఎల్లప్పుడూ ఉత్సాహమును కలిగి ఉందురని మనం ఎరుగవలను. కాని జీవుడు అట్టి తన విపరీత కోరికలను సంతృప్తి పరుచుకొనిన పిమ్మట ఎట్లు భగవద్ధామమును తిరిగి చేరుకోవచ్చునో తెలిపినట్లుగా వేద నిర్దేశములు చేయబడినవి. ఇది బద్ధజీవులు ముక్తిని పొందుట కొరకై కల్పింపబడిన ఒక అవకాశము. కనుకనే వారందరూ కృష్ణ చైతన్యవంతులై యజ్ఞ విధానమును అనుసరించుటకు యత్నింపవలను. వైదిక శాసనములను అనుసరింపని వారు కూడా కృష్ణ చైతన్య సిద్ధాంతములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞాచరణమే లేక వైదిక కర్మాచరణమే కాగలదు. ఫినిష్ బ్రో. Very good. So this is called karma, So karma means action. దీన్నే కర్మ అని అంటాము. కర్మ అంటే మనం చేసే పని అని అర్థం. So we have to know that most people are following this karma, they are using the Vedas to do punya karma. ఎక్కువ మంది వేదాలను అనుసరించి పుణ్యకర్మలకు చేయుటకు ప్రయత్నిస్తారు. So when you do this kind of work with the Shastra and Punya Karma, you get promoted to heavenly planet. Can you read 9:20? ఇలాంటి కర్మలు వేదములను అనుసరించి చేస్తే స్వర్గలోకములకు వెళ్ళబడతారు. త్రైవిద్యామాం సోమపాః పూత పాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాంతి విదేవ భోగాన్. అనువాదము. You must chant the sloka, you must learn the meter, okay? Yes, bro. Traividyamam somapaputta papa yagyaisva swagatim partayante te punyaswadya surendra lokam ashnanti divyam divadeva bhogan. You must chant the thing properly, huh? Yes, bro. If you don't know, then I can chant, okay? Otherwise, yes, you chant some meter and everybody following, then we have a whole messed up thing, Prabhu, huh? Yes, bro. అనువాదం. Yeah, read the thing. Yes, bro. స్వర్గలోకములను వాంఛిస్తూ వేదాధ్యాయము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు. పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవింతురు. Can you read the purport? భాష్యం.
ఈ శ్లోకమునందలి త్రైవిధ్యాహ అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుచున్నది. ఇట్టి త్రివేదములను అధ్యయనము చేసిన బ్రాహ్మణుని త్రివేది అందురు. ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానము ఎడ ఆకర్షణలను కలిగి ఉండువారు సమాజమున తప్పక గౌరవింపబడుదురు. కాని దురదృష్టవశాస్తు వేదాధ్యయనము వలన కలుగు పరమ ప్రయోజనమును తెలియని గొప్ప వేద పండితులే అధికముగానున్నారు. కనుకనే శ్రీకృష్ణుడిచ్చట త్రివేదులకు తానే అంతిమ లక్ష్యమని ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించి అతని ప్రీత్యర్థమై శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనియుందురు. అట్టి భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్రమును జపించటతోనూ మరియు అదే సమయమున శ్రీకృష్ణుని గూర్చి యథార్థముగా ఎరుగుట కొరకును చేయు ప్రయత్నముతోనూ ఆరంభమగను. కాని దురదృష్టవశాస్తు శ్రద్ధగా వేదాధ్యయనము చేయువారు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకై యజ్ఞములు చేయుటయందే అధిక ఆసక్తి చూపుదురు. అట్టి ప్రయత్నములచే వివిధ దేవతార్చకులు ప్రకృతి యొక్క రజో తమో గుణ కాలుష్యముల నుండి తప్పక శుద్ధి పొంది మహర్లోకము, జనలోకము, తపోలోకము వంటి ఊర్ధ్వలోకములకు, స్వర్గలోకములను చేరుదురు. ఒక మారు అట్టి ఉన్నత లోకములను పొందిన పిమ్మట మానవుడి భూలోకము కంటెను అనేక వందల వేల రెట్లు అధికముగా తన ఇంద్రియములకు సుఖము కలిగించుకొనవచ్చును. ఫినిష్. Very good. So this kind of activities are explained in 11:21:32. This is in English, huh? You translate, huh? ఇటువంటి పనులకు సంబంధించిన విషయాలని శ్రీమద్ భాగవతములో వివరింపబడినది. 11వ స్కందము 26వ అధ్యాయము. ప్రభు శ్లోక నంబర్ ప్రభు. Sloka number is 31. No, 32. I think you go to 30, 29, 30. Or you can read, if you can read better, 28. No? This one, bro. SB 11, 29, 28. No, I think you go to 25. 11, 29, 25. No, 11, 21, 25. 11, 21, 25. Okay, you read 25. Yes, ప్రభు. నతాన్ అవిదుషః స్వార్థాం. No. Not Come this on, one. Prabhu, the tune is not right. Not- Natam aviddishya swartam brahmiyato virtnadvani katam yunjat punasteshu tam tamo vishato buddha. Right? Okay, I will chant the sloka from now on. Yes. Can you read the translation? Translation. Those ignorant of their real self-interest are wandering on the path of material existence. No, you go straight with Telugu. No need to read the English. Okay. వారి నిజమైన స్వలాభం గురించి తెలియని వారు భౌతిక ఉనికి యొక్క మార్గంలో తిరుగుతూ క్రమంగా చీకటి వైపు వెళ్తున్నారు. అవివేకమే అయినప్పటికీ వేద ఉత్తర్వులకు లొంగినట్లయితే వేదాలు వారిని మరింత సంతృప్తికరంగా
ఎందుకు ప్రోత్సహిస్తాయి? Next verse. 26. Read. Yes, Prabhu. Read the translation. భాష్యము. వారి నిజమైన స్వలాభం గురించి తెలియని వారు భౌతిక ఉనికి యొక్క మార్గంలో తిరుగుతూ క్రమంగా వికృత తెలివితేటలు ఉన్న వ్యక్తులు వేదజ్ఞానం యొక్క ఈ వాస్తవ ప్రయోజనాన్ని అర్థం చేసుకోరు మరియు దానికి బదులుగా అత్యున్నత వేద సత్యంగా ప్రచారం చేస్తారు. భౌతిక ప్రతిఫలాలను వాగ్దానం చేసే వేదాలు పుష్పించే ప్రకటనలు. వేదాల గురించి వాస్తవ జ్ఞానం ఉన్నవారు ఎప్పుడు ఆ విధంగా మాట్లాడరు. ఫినిష్. Very good. Next verse. You can go down, Prabhu. You can go down. Scroll down. You can go to next, Okay, read. తదుపరి శ్లోకము. కామము, దురదృష్టము మరియు దురాశతో నిండిన వారు కేవలం పువ్వులే నిజమైన జీవితమైన ఫలమని అనుకుంటారు. అగ్ని యొక్క కాంతితో కదలి దాని పొగతో ఊపిరి పీల్చుకుంటారు. వారు తమ నిజమైన గుర్తింపును గుర్తించలేరు. నెక్స్ట్ వర్స్. తరువాతి శ్లోకం. నా ప్రియమైన ఉద్ధవ, వేదాచారాలను గౌరవించడం ద్వారా పొందిన సంతృప్తికి అంకితమైన వ్యక్తులు నేను అంతర్హృదయంలో ఉన్నానని మరియు విశ్వం మొత్తం నా నుండి భిన్నంగా ఉందని మరియు నా నుండి ఉద్భవించిందని అర్థం చేసుకోలేరు. నిజమే, వారి కళ్ళు పొగమంచుతో కప్పబడిన వ్యక్తుల్లా ఉంటారు. Next verse. Prabhu, 21, 29, Prabhu. Yes. 29, 28. 29, 30. నేను వివరించినట్లు వేదజ్ఞానం యొక్క రహస్య ముగింపున అర్థం చేసుకోలేనని ప్రమాణం చేసిన వారు అర్థం చేసుకోలేరు. హింసలో ఆనందం పొందుతూ వారు తమ స్వంత భావం కోసం అమాయక జంతువులను బలిగా చంపేస్తారు మరియు తద్వారా దెయ్యం పూర్వీకులు మరియు దెయ్యం జీవులలో నాయకులను ఆరాధిస్తారు. హింస పట్ల ఇటువంటి అభిరుచి వేద త్యాగం ప్రక్రియలో ఎప్పుడూ ప్రోత్సహించబడదు. Finish. Next verse. ఒక మూర్ఖమైన వ్యాపారవేత్త పనికిరాని వ్యాపార ఊహాగానాలలో తన నిజమైన సంపదను వదులుకున్నట్లే మూర్ఖుల జీవితంలో వాస్తవానికి విలువైనవన్నీ వదులుకుంటారు మరియు బదులుగా భౌతిక స్వర్గానికి పదోన్నతి పొందుతారు. ఇది వినటానికి ఇష్టపడటం వాస్తవానికి అవాస్తవం.
కలలాగా ఉంటుంది. ఇటువంటి చికాకు పడే వ్యక్తులు అన్ని భౌతిక ఆశీర్వాదాలను సాధిస్తారని వారి హృదయంలో ఊహించుకుంటారు. Then next verse. భౌతిక అభిరుచి, మంచితనము మరియు అజ్ఞానంలో స్థిరపడిన వారు ఇంద్రుని నేతృత్వంలోని ప్రత్యేకమైన దేవతలను మరియు ఇతర దేవతలను ఆరాధిస్తారు. వారి అభిరుచి మంచితనము లేదా అజ్ఞానం యొక్క అదే రీతులను వ్యక్తపరుస్తారు. అయినప్పటికీ నన్ను సరిగ్గా ఆరాధించడంలో వారు విఫలమవుతారు. Next verse. ప్రభు 33 and 34 ప్రభు. Yes, yes. దైవజనుల ఆరాధకులు ఇలా అనుకుంటున్నారు, మేము ఈ జీవితంలో దైవజనులను ఆరాధిస్తాము మరియు మా త్యాగాల ద్వారా మనం స్వర్గానికి వెళ్ళి అక్కడ ఆనందిస్తాము. ఆ ఆనందం పూర్తయినప్పుడు మేము ఈ ప్రపంచానికి తిరిగి వచ్చి గొప్ప కుటుంబాలలో గృహస్థులుగా పుడతాము. మితిమీరిన గర్వం మరియు అత్యాశతో అటువంటి వ్యక్తులు వేదాల పుష్పించే పదాలతో విస్మయం చెందుతారు. So you can see from these verses that how this karma is involved. ఈ శ్లోకాల నుంచి మనం చూసినట్టయితే కర్మ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. Especially they worship demigods and they want to get promoted to the Swarga. ప్రత్యేకించి ఇతర దేవతలను పూజించడం ద్వారా వాళ్ళు స్వర్గలోకాలకి చేరుకోబడతారు. But unfortunately, even if they go there, they cannot stay there forever. దురదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళినా సరే ఎప్పటికీ అక్కడ ఉండిపోరు. And they have to come back here. Can you go to 9:21? Bhagavad Gita. వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి, ఈ లోకానికే. So their happiness is not permanent. వారి సంతోషము కలకాలం నిలిచిపోదు. So this karma is like promoting to, like going from C class to A class. ఈ కర్మ అనేది తక్కువ తరగతి నుంచి ఎక్కువ తరగతికి చేరుకోవడం లాంటిది. Either C class prison or A class prison. Prison is prison. జైల్లో ఉంటున్నవాడు ఈ 1వ తరగతి గదిలో ఉన్నా లేకపోతే 3వ తరగతి గదిలో ఉన్నా సరే జైల్లో ఉన్నట్టే. Can you go to 9:21 Bhagavad Gita, please? While I'm talking, you can open up 9:21. All right, good. So this is in Telugu. Can you chant according the way I chant? Yes, Prabhu. తత్తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రసన్న గతాగతం కామకామా లభంతే. అనువాదము: ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భోగమును అనుభవించి తమ పుణ్య కార్యముల ఫలమును క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తరు. ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించి వారు కేవలము జనన మరణములనే మరల పొందుదురు. భాష్యము: ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడిన వాడు దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగానుభవమునకు అధికమైన వసతులను పొందగలిగినను అతడచ్చట శాశ్వతముగా నుండుటకు అనుమతింపబడడు. అతడు చేసిన పుణ్యకర్మల ఫలములు క్షీణించినంతనే అతడు తిరిగి ఈ భూమిపైకి పంపబడను. వేదాంత సూత్రములందు చెప్పబడినట్లు జన్మాద్యస్య యతః సంపూర్ణ జ్ఞానమును పొందనట్టివాడు అనగా సర్వకారణకారుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నట్టులో విఫులుడైన వాడు జీవితపు పరమ లక్ష్యమును పొందజాలక పైకి క్రిందికి తిరుగుచుండ చక్రము
రంగుల రాట్నముపై కూర్చున్న వాని వలె కొన్ని మార్లు ఊర్ధ్వలోకమునకు ఉద్ధరింపబడుతూ మరికొన్ని మార్లు తిరిగి క్రిందకు చేరుకుండును. సారాంశమేమనగా మానవుడు క్రిందకు తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మిక లోకమునకు ఉద్ధరింపబడుటకు బదులు అతడు కేవలము ఊర్ధ్వ అధోలోకముల నడుమ జనన మరణ చక్రమునందే తిరుగాడుచుండును. కనుక మానవుడు జ్ఞానానందపూరితమైన శాశ్వత జీవితమును అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకమును పొంది తిరిగి ఈ దుఃఖపూరితమైన భౌతిక జీవితమునకు తిరిగి రాకుండుటకై యత్నించుట మంచిది. ఫినిష్. So you see, when you do this karma, you are actually going to get temporary material result and you're going up to the heavenly planet. And when your piety is finished, you have to come back here again. సో ఈ కర్మ చేయటం వలన ఈ స్వర్గలోకములకు వెళ్ళి స్వర్గలోకములో ఆ కర్మ ఫలం యొక్క పుణ్య ఫలము క్షీణించిన తర్వాత తిరిగి ఈ భౌతిక ప్రపంచములకే చేరుకుంటాం, అనగా ఈ భూలోకములకే చేరుకుంటాం. But now there's another karma called vikarma. కానీ ఇంకొక కర్మ ఉన్నది, అదేమిటంటే అది వికర్మ. Vikarma means sinful activities. వికర్మ అంటే పాప కర్మలు చేయుట అని అర్థం. Can you go to 3:16? Can you read this? ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అగాయురింద్రియారోమో మోర్థం పాదస జీవతి. అనువాదం: ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమున అనుసరింపని వాడు నిజముగా పాప జీవనుడును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. భాష్యము: కష్టించి పనిచేసిన పిదప ఇంద్రియ భోగమును అనుభవింపము అని చెప్పే ధనలోభపూరితమైన తత్వము శ్రీకృష్ణ భగవానునిచే ఇక్కడ ఖండించబడినది. కనుక ఈ భౌతిక జగత్తును అనుభవింపగోరు వారికి పైన పేర్కొనబడిన యజ్ఞాచరణ చక్రము అత్యంత అవసరం. అట్టి నియమములను అనుసరింపలేనివాడు మిక్కిలి గర్హితుడై మిక్కిలి అపాయకరమైన జీవితమును గడుపును. ప్రకృతి నియమానుసారము మానవ జన్మ అన్నది కర్మ, జ్ఞాన, భక్తి యోగములనడి ఏదియో ఒక మార్గమును అనుసరించి ఆత్మానుభూతిని పొందుట కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. గుణదోషాతీతులైన మహాత్ములు వేద విహితమైన యజ్ఞ కర్మాచరణమును ఖచ్చితముగా అనుసరింపనవసరము లేదు. కానీ ఇంద్రియ భోగములందు నిమగ్నులైన వారికి పైన తెలుపబడిన యజ్ఞ ఆచరణ చక్రము ద్వారా పవిత్రతను పొందవలసి ఉన్నది. వాస్తవమునకు కర్మలు అనేక రకములు. కృష్ణ చైతన్యమునందు నెలకొనని వారు ఇంద్రియ భోగ భావనీయందే నెలకొని ఉందరు. కనుక అట్టి వారు పుణ్యకర్మలను చేయవలసి ఉన్నది. ఇంద్రియ తృప్తిని వాంఛించు వారు ఇంద్రియ తృప్తి ఫలమునందు చిక్కుకొనకుండా తమ కోరికలను సంతృప్తి పరుచుకొనగలుగునట్లుగా యజ్ఞ విధానము ఏర్పాటు చేయబడినది. ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మన సొంత ప్రయత్నంపై కాకుండా పరోక్షముగా దేవతల చేత నిర్వహింపబడినట్లు భగవానుడు చేసిన ప్రణాళికపై ఆధారపడి ఉన్నది. కనుకనే వేదములందు చెప్పబడిన ప్రత్యేక దేవతల కొరకే యజ్ఞములు ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. పరోక్షముగా అది కృష్ణ చైతన్య అభ్యాసమే అయి ఉన్నది. ఎందుకనగా యజ్ఞాచరణమునందు నిష్ణాతుడైన వాడు తప్పక కృష్ణ చైతన్యవంతుడై తీరును. కానీ అట్టి యజ్ఞాచరణము ద్వారా మానవుడు కృష్ణ చైతన్యవంతుడైనచో అట్టి సిద్ధాంతములు కేవలము నీతి సూత్రములుగా మాత్రమే పరిగణింపబడును. కనుక మానవుడు తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల వరకే పరిమితం చేసుకొనక వాటిని అధిగమించి కృష్ణ చైతన్యమును పొందవలసి ఉన్నది. ఫినిష్. Very good. So when you do vikarma, or in other words sinful activities, మీరు పాపకర్మను చేసినట్లయితే then you get implicated, ఆ పాపకర్మల యొక్క ఫలితాలను అనుభవించే తీరాలి.
It says here, if a person does sinful activity, he is living in vain. What does that living in vain means? పాపకర్మలను చేసిన వాడు అతని జీవితం వ్యర్థమని చెబుతున్నది. You can go 16:16. 16:15, bro. 16:16. 16 కరెక్ట్ బ్రో. Can you read? Can read the translation. అనువాదం. వారు ఈ విధముగా అనేక చిత్త విభ్రాంతులచే కల్తనుంది, మోహజాలము చే బద్ధులై ఇంద్రియ భోగముల పట్ల మిగులు ఆసక్తిని పొంది నరకమునబడుదురు. So no need purport. But you can see here that those who do this sinful work, they're living in vain. In vain means they're going to go to hell. ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే పాపకర్మలు చేస్తూ ఉంటారో వారు నరకమునకే తీసుకుపోబడతారు. So you do karma, you go to heaven, but you have to come back here and suffer again. If you do sinful activities, you go to hell. Vikarma, you go to hell. And then finish that, you have to come back again, go through the process all over again and again and again. కర్మ చేయటం వలన స్వర్గలోకానికి వెళ్ళి పుణ్యము నశించినంతనే తిరిగి భూలోకాలకు వస్తారు. అలాగే పాపకర్మలు చేయటం వలన నరకానికి పోయి నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ భూలోకానికి తిరిగి వచ్చి ఇదే చక్రము ఎప్పుడు కూడా అలాగే చక్రంలో పడి ఉంటారు. This cycle of birth and death, very painful. ఈ జనన మరణ చక్రం అనేది చాలా చాలా బాధాకరమైనది. This is called material life. ఇదే భౌతిక జీవన విధానం. Now there's another karma called akarma. మరొక కర్మ ఏమిటంటే అది అకర్మ. That is working for God. అది దేవుని కొరకు పని చేయటం అనేది అకర్మ. What is that? Yeah, can you go to 3:9? అది ఏమిటో చూద్దాం. అనువాదం. విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మ నొరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను నొనరింపుము. So can read the translation and the purport. పర్పోర్ట్. సాధారణముగా భాష్యము. సాధారణముగా దేహపోషణ కొరకైనను మానవుడు కర్మ చేయవలసి ఇండుటచే ఆ ప్రయోజనము సిద్ధించినట్లుగా వర్ణాశ్రములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞం అనగా విష్ణువు లేదా యజ్ఞాచరణము. యజ్ఞాచరణములన్నీ విష్ణువు ప్రీతి కొరకే ఉద్దేశింపబడినవి. యజ్ఞో వై విష్ణువు అని తైత్తిరీయ సంహిత 1వ స్కందము 7వ అధ్యాయం 4వ శ్లోకము చెప్పుచున్నది. మానవుడు తనకు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవానుని ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనమును పొందగలడు. అనగా ఈ శ్లోకమును తెలిపినట్లుగా కృష్ణ చైతన్యమనున్నది యజ్ఞము ఆచరించటయే. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు ప్రీతినే లక్ష్యముగా భావించెను. వర్ణాశ్రమాచారవత పురుషేణ పర పుమాన్ విష్ణురారాధ్యతే. విష్ణు పురాణము 3వ స్కందము 8వ అధ్యాయం 8వ శ్లోకము. కనుకనే మానవుడు విష్ణు ప్రీత్యర్థమే కర్మను అనురింపవలసి ఉన్నది. ఈ భౌతిక జగత్తున చేయబడు ఇతర కర్మ ఏదైనను బంధకారణమగును. ఎందుకనగా శుభాశుభ కర్మల రెండింటికి ఫలములుండును మరియు అవి కర్తను బంధించును. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని లేదా విష్ణువును సంతృప్తి పరుష్ట కొరకు కృష్ణ చైతన్యమున కర్మను అనురింపవలెను. అట్టి కర్మలను చేయనప్పుడు అతడు ముక్త స్థితి యందు ఉండును. ఇది గొప్ప కర్మాచరణ కళ. ఆరంభమునందు ఈ విధానమునకు నిష్ణాతులైన వారి నిర్దేశము మనకు అవసరమై ఉన్నది. కనుకనే మానవుడు కృష్ణ భక్తుని అనుభవపూర్వకమైన నిర్దేశమును అనుసరించి గాని లేదా ఎవరి సమక్షమున అర్జునునకు
కర్మ చేయు అవకాశం కలిగను. శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష బోధనలను అనుసరించి గాని నేర్పుతో వర్తింపవలసి ఉండును. ఇంద్రియ సంతృప్తి కొరకు కాకుండా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ప్రతి కర్మను నిర్వహింపబడును. ఇట్టి అభ్యాసము మానవుని కర్మ ఫలముల నుండి రక్షించుటే కాకుండా భగవద్ధామమునకు చేర్చగల ఉత్తమమైన భగవానుని ప్రేమయుక్త సేవాస్థితికి అతనిని క్రమముగా ఉద్ధరింపగలదు. ఫినిష్. So you see here, when you don't work for Krishna, ఇక్కడ మనం చూసినట్టయితే శ్రీకృష్ణ భగవాను గురించి మనం or in other words, if you are not Krishna conscious, మనం కృష్ణ చైతన్యవంతులం కాకపోతే then you are getting bonded by karma. ఈ కర్మ యొక్క ఫలితాలచే మనం బంధించబడతాం. So in other words, this akarma means you are working for Krishna and you don't get any reaction. అనగా అకర్మ అంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి పనిచేయడం అంటే దాని వలన ఎటువంటి పుణ్యము పాప ఫలితములు అంటవు. So if you get punya, you have to go to heaven to enjoy. You get papa, you have to go to hell to suffer. But akarma means working for Krishna, you neither get punya nor you get karma. పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకాలకు వెళ్ళబడతాం, పాపకర్మలు చేస్తే నరకలోకాలకి వెళ్తారు. అదే శ్రీకృష్ణ భగవానుడి గురించి పనిచేస్తే ఈ పాప పుణ్య కర్మలు అనేవి ఏవి ఉండవు. So how to do this thing is the question. So material activity means eating, sleeping, mating, defending. సో ఈ పని భౌతికపరమైన కర్మలు ఏమిటంటే, భౌతికపరమైన పనులు ఏమిటంటే తినటము, నిద్రపోవటము, భోగించడము అండ్ మరియు రక్షించుకోవటం. So therefore Krishna advised in 9:27. With the translation. అనువాదము. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదవో, దేనిని భుజింతువో, దేనిని హోమము చేయుదవో, దేనిని దానము చేయుదవో, నీవు ఏ తపస్సును ఆచరించుదవో వాటినంటిని నాకు అర్పణముగా చేయము. So therefore read the purport. భాష్యము. ఎట్టి పరిస్థితి అందైనను తాను ఈ విధముగా శ్రీకృష్ణుని విస్మరింపకుండునట్లుగా తన జీవితమును మలుచుకునేట ప్రతి ఒక్క కర్తవ్యము. ప్రతి వ్యక్తియు తన దేహ పోషణ కొరకు కర్మ చేయవలసి వచ్చును. కనుక శ్రీకృష్ణుడు ఇక్కడ తన కొరకు కర్మ చేయమని ఆదేశిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తాను జీవించుటకు ఆహారమును భుజించుట అవసరమైనందున శ్రీకృష్ణునికి అర్పింపబడిన ఆహారమును ప్రసాద రూపమున గ్రహింపవలను. అట్లే నాగరికుడైన మానవుడు కొన్ని ధార్మిక కార్యములను చేయిచుండవలను. కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయమని ఆదేశిస్తున్నాడు. దీనికే అర్చన అని పేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిని దానము చేయు స్వభావం కలిగి ఎందరు. కనుక శ్రీకృష్ణుడు దానిని నాకు అసంగము అని చెప్పుచున్నాడు. సంపాదించబడిన అదనపు ధనమును మానవుడు కృష్ణ చైతన్యోద్యపు ప్రచారము కొరకై వినియోగింపబడనని అర్థము. ధ్యాన విధానము ఈ యుగమునకు ఆచరణ యోగ్యము కానిదైనను ప్రస్తుత కాలమునందు జనులు దాని యందే అధికాసక్తిని కనపరుస్తున్నారు. కాని ఎవరైనను హరే కృష్ణ మహామంత్రమును జపమాలపై జపించుచు దినమునకు 24 గంటలు శ్రీకృష్ణుని ధ్యానింపగలిగినచో భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకమునందు వివరింపబడినట్లు అతడు గొప్ప ధ్యాన తత్పరుడు మరియు గొప్ప యోగి అని చెప్పబడును. So very simple, whatever you do it for Krishna. చాలా సులువైన పని. మనం ఏ పని అయితే చేస్తామో అది శ్రీకృష్ణ భగవాను గురించి చేయాలి. For example, we all have to eat, correct? ఉదాహరణకి మనందరం కూడా తింటూ ఉంటాం. So before eating, you offer the food to Krishna Arpanam. ముందుగా మనం తినే ముందు మనం తయారు చేసిన ఆహారం శ్రీకృష్ణ భగవానుడికి నివేదించాలి, నైవేద్యం పెట్టాలి. That's why Krishna said, whatever you eat, you offer me first. That way you will be free from all sinful reaction. 3:13 Bhagavad Gita. అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, Go to 3:13. Yes.
You can explain. Let him, what's he doing? He should go now, 3:13, while I'm talking. Hello? ప్రభు You explain. So whatever you eat, you offer to Krishna? మనం ఏదైతే తినాలనేసి అనుకుంటామో ముందుగా శ్రీకృష్ణ భగవానుడికి నివేదించాలి. Can you read the translation? అనువాదము: యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించడం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు. తన ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధం చేసుకున్న వారు కేవలము పాపమునే భుజించెదరు. So you see, if you offer to Krishna, you eating, everybody eating, nobody is here without eating. But when you do offering to Krishna, then the food becomes sanctified, it becomes prasadam. ప్రతి ఒక్కరూ కూడా ఆహారాన్ని తీసుకుంటారు. తీసుకునే ముందు శ్రీకృష్ణ భగవానుడికి నివేదిస్తే అది ప్రసాదముగా తిరిగి వస్తుంది మనకి. This process is very simple. You just have to bring Krishna into your life, that's all. ఇది చాలా సులువైన పద్ధతి. మన జీవితంలోకి శ్రీకృష్ణ భగవానుని తీసుకురావాలి, అంతే. Krishna said in the Bhagavad Gita also in 8:7. You can read 8:7. అనువాదం: అందుచే ఓ అర్జున, సర్వకాలమునందును నీవు నన్నే శ్రీకృష్ణుని స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమును నరింపుము. నీ కర్మలను నాకు అర్పించడం ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. Can you read the purport? భాష్యము: శ్రీకృష్ణుడు అర్జునులకు చేసిన ఈ ఉపదేశము కామ్య కర్మల యందు మునిగియుండెడి మానవులందరికీ అత్యంత ముఖ్యమైనది. మానవుని తన విద్యుక్త ధర్మములను లేదా కర్మలను త్యజించుమని భగవానుడు ఇక్కడ తెలుపుటలేదు. అనగా వాటిని కొనసాగించుచునే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనముల ద్వారా శ్రీకృష్ణుని స్మరింపవలను. ఈ పద్ధతి మానవుని భౌతిక కాలుష్యముల నుండి విముక్తిని చేసి మనోబుద్ధులను శ్రీకృష్ణు యందు సంలగ్నము కావించను. దివ్యమైన శ్రీకృష్ణుని నామమును కీర్తించడం ద్వారా మానవుడు నిస్సందేహముగా దివ్య లోకములైన కృష్ణ ధామమును చేరగలడు. So this is how to make your material life spiritual. It is not just balance. You have to make your material life spiritual life. That's all. ఇది ఈ విధముగా భౌతిక జీవనమును ఆధ్యాత్మిక జీవనముగా మనం చేసుకొనవచ్చును. You cannot try to make material balance. You do material and spirit. No. If you do material activity, you are going to suffer. సమతుల్యం అనేది లేదు ఇందులో. మనం భౌతిక కర్మలను చేస్తే భౌతిక కర్మలకు సంబంధించిన కర్మ ఫలితాలకి బంధితులం అవుతాం. Material life is full of miseries. ఈ భౌతిక జీవనం అంతా అన్ని దుఃఖాలే, దుఃఖాలే అన్ని. Can you go to 11:13:8? You can read the translation. 11:13:8, not Bhagavad Gita. 11:13:8 Bhagavatam, English. Okay, read this translation. Sure, Prabhu. 11:13:8, Prabhu. శ్రీ ఉద్ధవ ఇలా అన్నారు: నా ప్రియమైన సాధారణంగా మానవులకు భౌతిక జీవితం గొప్ప భవిష్యత్ అసంతృప్తిని తెస్తుందని తెలుసు. ఇంకా వారు భౌతిక జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తారు. నా ప్రియమైన ప్రభు, నా ప్రియమైన దేవాదిదేవ, జ్ఞానంలో ఉన్నవాడు కుక్క, గాడిద లేక మేకలాగా ఎలా వ్యవహరించగలడు? శ్రీకృష్ణ భగవాన్ జ్ఞానంలో ఉన్నవాడు పశువుల ఎలా ప్రవర్తించగలడని దాని అర్థము.
So you see, material life is full of miseries. మనం చూస్తే భౌతిక జీవనం మొత్తం కష్టాలమయమే. The only way to balance material life is to make it spiritual life. That's all. ఓన్లీ వే ఒకే ఒక పద్ధతి ద్వారా భౌతిక జీవన విధానాన్ని ఆధ్యాత్మిక జీవన విధానంకు మార్చుకోవచ్చును. 9:28 Bhagavad Gita. అనువాదము. Yeah. ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి వాని శుభాశుభ ఫలముల నుండి విముక్తుడు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నా యందు మనస్సును స్థిరపరచుల ద్వారా నీవు విముక్తుడివైనను పొందుతువు. So this is how you have to balance. And the best way to do in Kali Yuga is to chant Hare Krishna Mahamantra. ఈ విధంగానే సమతుల్యత సాధించాలి. సో అత్యుత్తమైన విధానం ఏమిటంటే కలియుగంలో హరే కృష్ణ మహామంత్రమును జపించడం ద్వారా ఈ పద్ధతిని మనం పొందవచ్చును. So when you chant Hare Krishna and follow the four principles, you should have no problem in living in this material world. This place will become Vaikuntha. 16 రౌండ్ల జపం చేసుకుంటూ 4 రకాల సూత్రాలను పాటించడం వలన ఈ మీరుంటున్న ప్రదేశమే వైకుంఠ ధామంగా ఉంటుంది. Can you go to 12:351? Can you translate this? Just 12:351. Yeah. నా ప్రియమైన రాజా, కలియుగం లోపాల మహాసముద్రం అయినప్పటికీ ఈ యుగం గురించి ఇంకా ఒక మంచి గుణం ఉంది. అదే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా ఈ భౌతిక బంధనం నుండి విముక్తి పొంది అత్యున్నతమైన పదములకు చేరుకోవచ్చును. So you see, this is the most easiest to do, although there are so many problems. But when we chant Hare Krishna, everything get adjusted and your material life will become spiritual life. In this way, at the time of death, you will go back to the spiritual world. ఈ కలియుగము లోపాల మహాసముద్రం అయినప్పటికీ హరే కృష్ణ మహామంత్రం జపించడం వలన అన్ని లోపాలు నశించిపోయి చివరికి భగవంతుడి ధామమునకు చేరుకునే అవకాశం పుష్కలంగా ఉంది. So that is the only purpose of this material world. సో ఈ భౌతిక ప్రపంచంలో అది మాత్రమే ఒక ప్రక్రియ, అదే నిజమైన ప్రక్రియ, మనం చేయవలసిన ప్రక్రియ. So this is what we are supposed to do. Can you go back to 9:28? Can you read the purport? భాష్యము. ఉత్తమమైన మార్గదర్శకత్వమును అనుసరించి కృష్ణ చైతన్యమును వర్తించువాడు యుక్తుడని పిలువబడును. దీనికి యుక్త వైరాగ్యం అన్నది పారిభాషిక పదము. శ్రీ రూప గోస్వామి విషయమును గూర్చి ఇంకనూ ఇట్లు వివరించరు. అనాసక్తస్య విషయాన్ యదాదమర్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. భక్తి రసామృత సింధువు 1వ స్కందం 2వ అధ్యాయం 255వ శ్లోకము. మనము భౌతిక జగత్తునందున్నంత కాలము కర్మ చేయవలసియే ఉండను. కర్మను విరమించుటకు సాధ్యము కాదు. కనుకనే కర్మలను అనుసరించి ఆ ఫలములను శ్రీకృష్ణునకు సమర్పించినచో అది యుక్త వైరాగ్యము అనబడును. వైరాగ్యమనందు వాస్తవముగా నెలకొనినప్పుడు అట్టి కర్మలు మనోదర్పణమును పరిశుభ్రము చేయగలవు. ఇక కర్మ క్రమముగా ఆధ్యాత్మిక అనుభూతి నందు క్రమ పురోగతి సాధించిన కొలది అతడు
దేవాది దేవునికి సంపూర్ణ శరణాగతుడే చివరికి విముక్తుడగును. అతడు పొందు ఈ ముక్తి ప్రత్యేకముగా వివరింపబడినది. ఈ ముక్తి ద్వారా హరే కృష్ణ, మీ స్పీకర్ ఆఫ్ చేయండి. హరే కృష్ణ. Can you mute all of them? ఓకే బ్రో. ఈ ముక్తి ద్వారా అతడు బ్రహ్మజ్యోతి నందు ఐక్యము కాకుండా తప్పక భగవద్ధామమును ప్రవేశించినని మాము పై శశి నన్ను పొందును అను. స్క్రోల్ అప్ బ్రో. నన్ను పొందును అను పదము ద్వారా స్పష్టముగా చెప్పబడినది. వాస్తవమునకు 5 రకములైన వివిధ ముక్తి దశలు కలవు. ఇది వరకు చెప్పబడినట్లు జీవితమంతయు దేవాది దేవుని ఆదేశములను అనుసరించి భక్తి యోగమును కొనసాగించినట్టు భక్తుడు ఆధ్యాత్మికముగా అత్యున్నతమైన స్థితిని పొంది దేహత్యాగం అనంతరము ఆ భగవద్ధామమును చేరి దేవాది దేవుని ప్రత్యక్ష సాంగత్యమును సేవ చేయగలుగును. తన జీవితమును భగవానుని సేవకు అర్పించుట తప్ప ఇతరాసక్తి లేనివాడు నిజమైన సన్యాసి. అట్టివాడు తనను నిత్య సేవకుని గాను భగవానుని దివ్య సంకల్పంపై ఆధారపడినట్టి వానిగాను భావించును. కనుక అతడు ఏమి చేసినను భగవానుని ప్రయోజనం కొరకే చేయను. అతడు ఏ కార్యము చేసినను భగవత్ సేవ రూపమునే చేయును. వేదములందు పేర్కొనబడిన కర్మకాండ పట్ల గాని లేదా విద్యుక్త ధర్మముల పట్ల గాని అతడు ఆసక్తిని ప్రదర్శింపబడదు. వేదములందు పేర్కొనబడిన నిర్దిష్ట ధర్మములను చేయుట సామాన్య మానవునికి కర్తవ్యమైనను భక్తులకు కాదు. కనుక భగవానుని సేవయందు పూర్తిగా నిమగ్నమైనట్టి శుద్ధ భక్తులు కొన్ని మార్లు వైదిక కర్మలకు విరుద్ధముగా కనపడవచ్చును, కానీ వాస్తవమునకు అది సత్యము కాదు. కనుకనే గొప్ప బుద్ధిమంతుడు కూడా శుద్ధ భక్తుని పలుకులను కార్యకలాపములను గ్రహింపజాలడని వైష్ణవాచార్యులు చెప్పుచున్నారు. తాండ్రవాక్య క్రియా ముద్ర విజ్ఞేహనాభుజోయ్. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 23వ అధ్యాయము 39వ శ్లోకము. భగవానుని సేవలో ఆ విధముగా సర్వదా నెలకొని ఉండువాడును, భగవానుని ఎట్లు సేవింపులనని చింతించువాడును, అందుకొరకే ప్రణాళికలను రూపొందించువాడును వర్తమాన కాలమును పూర్తిగా ముక్తుడైన వానిగా పరిగణింపబడను. భవిష్యత్తునందు అతడు తప్పక తిరిగి భగవద్ధామమును చేరగలడు. భౌతిక విమర్శలకు శ్రీకృష్ణుడు అతీతుడై ఇండునట్లుగానే అట్టి శుద్ధ భక్తుడు కూడా సర్వ విధములైన భౌతిక విమర్శలకు అతీతుడై ఉండును. ఫినిష్ బ్రో. So it is understood now? ఇప్పుడు అర్థమైంది కదా? Who asked this question? ధీరజ్ బ్రో. Dheeraj. Yes. You see here, this is what Telugu. He's not Telugu, right? Yes, Prabhu. So now you know what kind of karma you should perform. You should work in Krishna consciousness. That's the only way you can live in this material world. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన పనులను మాత్రమే చేయటం వలన ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం విముక్తులం అవుతాం. You cannot compromise with Maya. Not possible. ఈ మాయా బంధనముల నుంచి విడిపడడం చాలా కష్టము. All right. So I think I've explained this karma, vikarma and akarma. సో ఈ కర్మ, వికర్మ, అకర్మ అనే వాటి గురించి వివరంగా చెప్పి ఉన్నాం. So any other questions? Yes, Prabhu. Second question. Hmm. What is the gain for a woman when she performs devotional service to the Lord by surrendering to Him? Is it different for men? All right. So we will find out what are the duties of a woman. The woman, what is her role? It is explained in the Srimad Bhagavatam, 7th canto. You got that in Telugu? 7, Yes, Prabhu. 11. Yes, Prabhu. Which verse, Prabhu? 7.
What is that verse? 7:11 what? 7:11:25 to 29, Prabhu. Yeah, so you can start with 25. Jagan Prabhu? Yes, Prabhu. Yeah, it's on the screen. It's on the screen. Okay. Oh, you want me to read the purport? Yeah. Please read. భర్తను సేవించుట సదా అతని ఎడ ప్రభు తెలుగులో ఆ ప్రశ్నని చదువుదాం. ప్రభు, okay, we read the question in Telugu first. Read the question first in Telugu and then read the verse. Read the translation. Sure. భగవంతునికి yes Prabhu, Jagan Prabhu. Okay, Prabhu, you are reading question, right? Yes, Prabhu. Okay. భగవంతునికి శరణాగతి అవుతూ చేయు భక్తియుత సేవ వలన స్త్రీలకు కలుగు మేలు ఏమిటి? ఇది పురుషులకు భిన్నముగా ఉంటుందా? సో దానికి సంబంధించిన సమాధానం కొరకు భాగవతం నుంచి ప్రభు ఇప్పుడు ఈ శ్లోకం గురించి చెప్తున్నారు. ఓకే ప్రభు, కంటిన్యూ. భర్తను సేవించుట సదా అతని ఎడ అనుకూలవతి అయి ఉండుట, భర్త యొక్క బంధుమిత్రుల ఎడను అట్లే అనుకూలముగా నుండుట, భర్త యొక్క వ్రతములను అనుసరించుట అనేది 4 నియమములను ప్రతి పతివ్రత అయిన స్త్రీ పాటించవలెను. భాష్యము: ప్రశాంతమైన గృహస్థ జీవనమునకై స్త్రీ తన భర్త యొక్క వ్రతపాలనము చేయుట అత్యంత ముఖ్యమైన విషయము. భర్త యొక్క వ్రతముతో కొద్దిపాటి నిరోధము కలిగినను అది కుటుంబమును అస్తవ్యస్తము చేయగలదు. ఈ సందర్భమున చాణక్య పండితుడు దంపత్యో కలహో నాస్తి తత్ర శ్రీ స్వయం మాగతః అనేది విలువైన ఉపదేశము సగినాడు. భార్యాభర్తల నడుమ కలహములు లేనప్పుడు లక్ష్మీదేవి సహజముగానే వారి ఇంట నుండగలదు. కనుక ఈ శ్లోకమునందు చెప్పబడిన విధముగా స్త్రీకి విద్య గొరపవలసిన ఉన్నది. భర్తకు సదా అనుకూలవతిగా నుండుటయే పతివ్రత అయిన స్త్రీకి మూల సిద్ధాంతము. స్త్రీషు దుష్టాసు వారిశ్రేష జాయతే వర్ణ సంకర అని భగవద్గీత 1వ అధ్యాయం 40వ శ్లోకములందు తెలపబడినట్లు స్త్రీలు పతితులైనప్పుడు వర్ణసంకర జనబాహుల్యము వృద్ధి చెందగలదు. నేటి కాలమున హిప్పీలు వర్ణ సంకరమే అయ్యున్నారు. వారిటి విధి విధానములను పాటించరు. మరొక వివరణ ఏమనగా జనులందరూ వర్ణ సంకరమే అయినప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవడును తెలుసుకొనజాలడు. వర్ణాశ్రమ పద్ధతి సంఘము నంతటివి శాస్త్రీయముగా 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజించును. కానీ వర్ణసంకర సంగమమునందు అట్టి వ్యత్యాసములు ఉండవు. ఎవరన్నది ఎవడునూ తెలిసి కొనజాలడు. అట్టి సంగమునందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవడునూ గుర్తింపజాలడు. కనుక ప్రపంచ సుఖశాంతులు కొరకు వర్ణాశ్రమ పద్ధతి తప్పక ప్రవేశపెట్టవలెను. మనిషి యొక్క కార్యలక్షణములను చక్కగా వివరించి దాని అనుసరించియే అతనిది విద్య గడపవలెను. అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి సహజముగానే సాధ్యపడగలదు. ప్రభు 25 is completed, Prabhu. 26:7. Okay, Prabhu. 26 and 27 now. 26-27 శ్లోకం. సాధ్వియగు స్త్రీ తన భర్త
ప్రీత్యర్థము చక్కని వస్త్రధారణము గావించి స్వర్ణభరణము భాషిత కావలను. ఎల్లప్పుడూ శుభ్రముగా ఆకర్షణీయమైన వస్త్రములను ధరించినదై ఆమె ఊడ్చుట నీటితో కడుగుట ద్వారా గృహమును సతతము పరిశుభ్రముగా నుంచవలను. గృహావసరములను సమకూర్చుచు గంధపుష్పములతో ఇల్లును సువాసనతో నింపుచు భర్త కోరికలను తీర్చుటకు ఆమె సదా సన్నద్ధురాలై ఉండవలెను. వినయము, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహము కలిగినదై ప్రియమగు వాక్కులతో ఆమె కాల పరిస్థితుల అనుసరించి ప్రేమతో భర్త సేవ యందు నెలకొనవలెను. 28 28 ప్రభు. 28, yes. Read. Yes, ప్రభు. సాధ్వియగు స్త్రీ లోభము లేనిదై అన్ని పరిస్థితుల యందును సంతుష్టురాలై ఉండవలెను. గృహ కలాపములను నిర్వహించుటలో దక్షత కలిగినదై ఆమె పూర్తిగా ధర్మము నెరిగి ఉండవలెను. సత్యము, ప్రియమైన నైన వాక్కు కలది అయి ఆమె అత్యంత సావధానురలై ఉండవలను. Okay, Prabhu. Let me. Hare Krishna, Prabhu. Somebody voice is coming. Let me mute, Prabhu. Yeah, Okay. mute everybody. Mute everybody and easy. Yes, Prabhu. Carry on reading. ఓకే ప్రభు. సాధ్వియగు స్త్రీ లోభములో లేనిదై అన్ని పరిస్థితుల యందును సంతుష్టురాలై ఉండవలెను. గృహ కలాపములను నిర్వహించుటలో దక్షత కలిగినదై ఆమె పూర్తిగా ధర్మము నెరిగి ఉండవలెను. సత్యము, ప్రియము నైన వాక్కు కలది అయి ఆమె అత్యంత సావధానురాలై ఉండవలెను. శుచి, శుభ్రత కలిగి ఉండవలెను. ఆ విధముగా ఆమె పతితుడు కానట్టి భర్తను అనురాగముతో సేవింపవలెను. భాష్యము. ధర్మ విషయము నా ప్రామాణికుడైన యజ్ఞవాల్కుడు అశుద్ధై సప్రతిష్ఠో హి మహాపాతకదూషిత అని ఉపదేశించను. దశవిధ సంస్కర విధిచే పవిత్రుడు కానివాడు పాపకర్మచే దూషితుడైన వానికి అనిగా పరిగణింపబడును. నమాం దుష్కృతేనో మూడా ప్రవధ్యంతే నరాధమః అని భగవద్గీత యందు శ్రీ కృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. అనగా భగవంతునికి శరణుజొచ్చిన దుష్కృతులు నారదముడుగా ఆ భక్తుడని అర్థము. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఏయి భజోసేయి బడ అభక్తైన చర అని పలికియుండిరి. అనగా భక్తుడైన వాడు పాపరహితుడు, కానీ ఆ భక్తుడు మాత్రము పతితుడు, నిందనీయుడే. కనుక సాధ్వియగు స్త్రీ పతితుడైన భర్తతో కూడియుండరాదని ఉపదేశించబడినది. అక్రమ సంబంధము, మాంసభక్షణము, జూదము, మత్తు పదార్థ స్వీకారమనేది 4 పాపకార్యములను అలవాటు పడిన వాడే పతితుడు. ముఖ్యముగా దేవాది దేవుడు శ్రీకృష్ణునికి శరణు చొచ్చిన వాణిని కలుషుతినిగా భావింపవలసియుండును. కనుక సాధ్వియగు స్త్రీ అట్టి భర్తను సేవించరాదని ఉపదేశించబడినది. భర్త సరాధమనుడైనప్పటికీ నారదాముడైనప్పటికీ సాధ్వియగు స్త్రీ బానిస వలె అనుట యుక్తము కాదు. భర్త పతితుడైనచో అతని సాంగత్యమును ఆమె వలనని చెప్పబడినది. దీని భావము ఆమె మళ్ళీ పెళ్లి చేసుకొని వ్యభిచారమునకు దిగవలసినని కాదు. సాధ్వియగు స్త్రీ దురదృష్టవశాత్తు పతితుడిని వివాహమాడినచో విడిగా జీవించవలను.
అదే రీతిగా భర్త శాస్త్రాను శాస్త్రానుసారము పతివ్రత భార్య కానిచో భార్య 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 శాస్త్రానుసారము పతివ్రత కానిచో భర్త ఆమెకు దూరముగా వసించవలెను. సారాంశమేమనగా భర్త విశుద్ధ వైష్ణవుడై ఉండవలెను. ఇక స్త్రీ ఇచ్చట చెప్పబడిన సమస్త లక్షణములను ఊడినట్టి పతివ్రత అయి ఉండవలెను. అప్పుడు వారిరువరు సుఖవంతులై కృష్ణ భగవానలో కృష్ణ భక్తి భావనలో పురోగమించగలరు. ప్రభు అంటూ 28 కంప్లీటెడ్ ప్రభు. Very good. 28 completed. Read 29. ఓకే. లక్ష్మీదేవి వలె భర్తను సేవించిన స్త్రీ భక్తుడగు ఆ భర్తతో పాటు తప్పక వైకుంఠమునకు వెడలి అచట అత్యంత సుఖముగా జీవింపగలదు. భాష్యము: సాధ్వియగు స్త్రీకి లక్ష్మీదేవి యొక్క పతి పరాయణత్వము ఆదర్శనీయమైనది. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం అని బ్రహ్మ సంహిత 5:29 పలికినది. అనగా వైకుంఠ లోకములందు విష్ణు భగవానుడు వేల కొలది లక్ష్మీ గణముచే అర్చింపబడును. అట్లే భూలోక బృందావనమునందు శ్రీకృష్ణ భగవానుడు లక్షల కొలది గోపికలచే వారందరూ లక్ష్మిలే అర్చింపబడును. స్త్రీ తన భర్తను లక్ష్మీదేవి వలె శ్రద్ధతో సేవింపవలను. పురుషుడు ఆదర్శనీయుడుగా భగవత్ సేవకుడుగా కాగా స్త్రీ లక్ష్మీదేవి వలె ఆదర్శనీయురాలుగా పత్ని అయి ఉండవలను. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇరువురు ఎంతటి శ్రద్ధవంతులు, దృఢ సంకల్పముల కుదురనగా కలిసి పనిచేసి వారు నిస్సందేహముగా భగవద్ధామమునకు వెడులగలరు. ఈ సందర్భమున స్త్రీల మధ్యాచారులు తన అభిప్రాయమును ఇట్లు తెలుపుచున్నారు: స్త్రీ తన భర్తను భగవంతునిగా భావించవలను. అట్లే శిష్యుడు తన గురుదేవుని దేవాది దేవుని వలెను, శూద్రుడు బ్రాహ్మణుని దేవదేవుని వలెను, సేవకుడు తన యజమానిని భగవంతుని వలెను తలచవలెను. ఈ ప్రకారము ప్రతి ఒక్కరూ స్వతః భగవద్భక్తులు కాగలరు. అనగా ఈ రకమైన చింతన ద్వారా వారందరూ కృష్ణ భక్తి భావనాయుతులు కాగలరు. ప్రభు until 29 ప్రభు, until 30 ప్రభు. Very good. You finish, huh? Yes, 29 ప్రభు. 30 is not here. 30 is not there. So Yes, you Prabhu. understand now what are the role of the woman? ఇప్పుడు మీకు అర్థమైందా స్త్రీ యొక్క విధి ఏమిటి, స్త్రీ యొక్క పని ఏమిటి? So by performing her duties together with the husband, serving like a spiritual master, then the woman becomes successful in a spiritual life. సో ఒక గురుదేవుణ్ణి ఒక శిష్యుడు ఎలాగైతే ఆరాధిస్తూ ఆయనకి సేవ చేసుకుంటారో, అలాగే భార్య కూడా తన భర్తను ఆరాధిస్తూ సేవ చేసుకుంటే వాళ్ళ జీవితం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. So these are the roles of the wife and the husband. Of course, the husband is with more spiritual matters, reading Shastra, worshipping deity, so many things, and she can assist him. భార్యాభర్తల యొక్క విధులు ఏమనగా, భర్త ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవాను సేవలో తరిస్తూ ఉంటే భార్య అతనికి సహకరిస్తూ ఉండాలి. అదే భార్యాభర్తలే నిజమైన విధి. So in this way they help each other and both go back to Godhead. ఈ విధంగా ఒకరికొకరు భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళిద్దరూ శ్రీకృష్ణ భగవాను ధామునకు చేరుకుంటారు. Is it clear? అర్థమైంది కదా?
Who asked this question? This question was asked by my mother. Prabhu. Okay. So she asked the questions. Is she there? And Is your mother there? not there today. Okay, anyway, you tell her. Huh? Sure. Yeah. Any other questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. Prabhu, one more question, final question. Why more suffering is there even though 16 rounds of chanting Hare Krishna Mahamantra, but others who doesn't chant at all appear as happy? What to do when other people claim that suffering is due to chanting Hare Krishna Mahamantra only? This question is a bit big, Prabhu. So, okay, you translate that to Telugu? హరే కృష్ణ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని 16 రౌండ్లు జపించుచున్నప్పటికీ ఎక్కువ బాధలు ఎందుకు కలుగుతున్నాయి? కానీ ఈ మంత్రాన్ని జపించని వారు సంతోషముగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వలనే ఈ బాధలు మీకు కలుగుతున్నాయని ఇతర వ్యక్తులు అంటూ ఉంటే ఏమి చేయాలి? So now first thing you have to understand that this material world is full of miseries and temporary. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఎప్పుడు కూడా అన్ని కష్టాలమయమే మరియు తాత్కాలికము. 8:15 Bhagavad Gita. Read the translation. అనువాదము. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారు గుటచే దుఃఖాలమయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూనూ తిరిగి రారు. So this material world is full of, can you read the purport? భాష్యము. అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము, వార్ధక్యము, రోగము, మరణములనేటి దుఃఖములచే నిండి ఉన్నందున సంసిద్ధిని పొంది దివ్య కృష్ణలోకమైన గోలోక బృందావనమును పొందిన మహాత్ముడు సహజముగానే ఈ లోకమునకు తిరిగి రాగోరడు. అట్టి దివ్యధామము అవ్యక్తము అక్షరము పరమగతి అని వేదవాజ్మయమునందు వర్ణింపబడినది. అనగా ఆ లోకమున భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింతమైనది, కానీ అది పరమగతి అయి ఉండి మహాత్ములకు అత్యున్నతమైన గమ్యమై ఉన్నది. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్య సందేశములను గ్రహించుచు క్రమముగా కృష్ణ చైతన్యముతో భక్తియుత సేవను పెంపొందించుకొనిచుందురు. వారు భగవత్ సేవయందు నెలకొని ఉండుట చేత భౌతికమైనట్టి స్వర్గాది ఉన్నత లోకములు గాని చివరికి వైకుంఠ లోకములను గాని వారు వాంఛింపరు. వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాంగత్యమును తప్ప అన్యమైన దేనిని వాంఛింపరు. ప్రభు స్క్రోలకు. వాస్తవమునకు అదే జీవితపు అత్యున్నత పరిపూర్ణతత్వము. ఈ శ్లోకము ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైనట్టి భక్తులు గూర్చియే ప్రత్యేకముగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యముతో కూడిన భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు. అనగా వారే సర్వోన్నత జీవులగుదురు. ఫినిష్. So therefore, this material world is a place of misery in the form of birth, death, old age and disease. అందువలన ఈ భౌతిక ప్రపంచం అనేది ఎప్పుడు కూడా దుఃఖాలమయం అయి ఉంటుంది. జననము, మరణము, ముసలితనము, వ్యాధులు అనే. Whether you chant Hare Krishna or you don't chant Hare Krishna, this is the problem everybody will face. హరే కృష్ణ మహామంత్రం జపించిన వారైనను ఈ నాలుగు రకమైన దుఃఖాలను అనుభవించే తీరవలసి ఉన్నది.
So it's very natural when someone is having very much difficulty, he thinks he is only suffering and nobody else is suffering. సో ఇది చాలా సాధారణంగా అందరూ అనుకుంటారు, నేనే నేనే చాలా దుఃఖాలను అనుభవిస్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరు అనుభవించట్లేదని అనుకుంటారు. And it is also illusion, trying to think that because I chant, I will not die. This is nonsense. ఇంకా మరొక విధంగా కూడా అనుకుంటారు, ఇప్పుడు నేను హరే కృష్ణ మహామంత్రం నేను జపిస్తున్నాను, నాకు చావు లేదు అనేసి అనుకుంటారు. ఇది అంతా మాయ. Yes. అలా So the అనుకోవడం. main thing is that we have to learn to understand that we are chanting and trying to prevent ourselves from coming back again to take birth in this miserable world. మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎందుకు జపం చేస్తున్నామంటే హరే కృష్ణ మహామంత్రమును మరొక జన్మ పొంది ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి రాకుండా ఉండటానికి, మళ్ళీ ఈ లోకానికి తిరిగి వచ్చి ఇటువంటి బాధలు అనుభవించకుండా ఉండటానికి, ముఖ్యంగా ఈ లోకాన్ని తిరిగి రాకుండా ఉండడానికి. And more suffering. ఇంకా ఎక్కువ దుఃఖాలను పొందుతాం ఈ భూలోకానికి వస్తే. And it is wrong to say the others are not suffering. Everybody is suffering. ముఖ్యంగా వేరే వాళ్ళు ఇంకా దుఃఖాలు పొందట్లేదు అని చెప్పడం అనేది తప్పు. ప్రతి ఒక్కరూ దుఃఖాలను అనుభవిస్తున్నారు. You go and make a survey and find out really everyone is happy except you. I don't believe. నిజంగా మనం కానీ గమనిస్తే, మీరు కానీ గమనిస్తుంటే ఎవరైనా సంతోషంగా ఉన్నారని చెప్పగలరా ధైర్యంగా? But the thing is that Krishna says the moment you become Krishna conscious, then you are under Krishna's protection, and also you have supreme peace. Can you go 931, 932? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఎవరైతే నన్ను స్మరించుకుంటారో వెనువెంటనే ఆయన రక్షణలోకి వస్తారు అండ్ ప్రశాంతత చేకూరుతుంది అని చెప్తున్నారు. Can you read this 931? Kipram bhavanti dharmatma satvat shanti nigachyate kauntaya pratijanehi ma bhakta pranashyati. Can you read the translation? అనువాదము: అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడూను నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. So you see, you are thinking that the others are happy and you are not happy. No. సో మీరు ఆలోచిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నేను మాత్రమే సంతోషంగా లేను అని అనుకుంటున్నావు. అది తప్పు. The one who actually become devotee of Krishna, Krishna give all protection. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి భక్తుడు అవుతారో, శ్రీకృష్ణ భగవానుడే వారికి రక్షణ కల్పిస్తారు. If those who are under the protection of Krishna, Krishna will give them a lot of strength. ఎవరైతే శ్రీకృష్ణ భగవాను రక్షణలో ఉంటారో, శ్రీకృష్ణ భగవానుడే వారికి శక్తిని ఇస్తారు. How to overcome his Maya? ఆ శక్తి వలన మనం ఈ మాయ నుంచి ఎలా బయటపడగలం అనేది. Maya means miseries. మాయ అనగా దుఃఖాలే. But those who don't surrender to Krishna, they cannot overcome these miseries, Maya. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులు కారో, వాళ్ళు ఈ దుఃఖాలను అనుభవించే తీరాలి. And if Krishna say, I protect my devotee, then how can he be suffering more? ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తర్వాత, నేను నా భక్తుల్ని రక్షిస్తాను అని చెప్పిన తర్వాత, అప్పుడు వాళ్ళకి కలిగే దుఃఖం ఏమిటి? ఇంకా in 922, Krishna says, for my devotee, can you go 922? Krishna said, my devotee who is always thinking of me, I give him what he lack and preserve what he has. అనువాదం: కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తితే నన్ను సదా అర్తించు వారి యోగక్షేమములను నేనే వహింతును, వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికి ఉన్న వాటిని రక్షించుతును. So if he is going to protect and preserve what you have and give what you lack, then how if God is giving, so you can be more misery? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, నేను వారి యోగక్షేమంలో నేనే చూసుకుంటాను, నేను రక్షిస్తాను వాళ్ళని చెప్పినప్పుడు,
ఇంకా భక్తునికి కలిగే కష్టం ఏమి ఉంటుంది? Tell me, if God himself, suppose you are under the care of the Prime Minister of India, will you face any problem? ఉదాహరణకి ఎవరైనా సరే ప్రధానమంత్రి రక్షణలో ఉంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటాయా? And the Prime Minister is what, much smaller compared to God. ఈ ప్రధానమంత్రి అనేది దేవాది దేవుడితో పోల్చుకుంటే చాలా చాలా చిన్న వ్యక్తి. Huh? You tell me. Huh? So this is not a proper thinking. No, whenever someone is not very strong spiritually, he thinks like this: how can I get more suffering when I'm praying? Krishna wants to see how even you got suffering, you don't forget him. That's what he wants. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుని మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుని ఎప్పుడు స్మరించుకొని ఎప్పుడు ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉండడమే శ్రీకృష్ణ భగవానుడు చూస్తారు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన గురించే చింతన చేయాలని చూస్తారు, చెప్తున్నారు. So therefore we have to understand that actually Krishna is in our heart and is trying to make us strong. నిజానికి శ్రీకృష్ణ భగవానుడు మన హృదయంలోనే ఉన్నారు. అతను మనల్ని చాలా ధైర్యంగా నిలబడటం, ధైర్యం అందిస్తున్నారు మనకి. Yes. Hello. Yes, bro. So Krishna, he says, I will never fail my devotee, and you can see how Krishna protected Arjuna, Draupadi, so many examples are there. మనం చూసినట్టయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని, ద్రౌపదిని, అలాగే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కృష్ణ చెప్తున్నారు, నా భక్తుల్ని నేను ఎప్పటికీ రక్షిస్తాను అని. How much suffering they all went through, but their faith in Krishna never slackened. ఎన్ని కష్టాలు పడ్డారు ఈ అర్జునుడు, పాండవులందరూ, ద్రౌపది, వీళ్ళందరూ ఎన్ని కష్టాలు పడ్డారు. అయినా సరే వాళ్ళ యొక్క అనన్యమైన విశ్వాసము, భక్తి శ్రీకృష్ణుపై ఎప్పటికీ చెదరలేదు. This is what called love. దీన్నే ప్రేమ అని అంటారు. Love doesn't mean that when there's some problem you let go. That's not love. ప్రేమ అంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వదులుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? What do you think? మీరు ఏమనుకుంటున్నారు? Suppose your husband is very nice to you, correct, taking care of you nicely and everything, when you're okay. Suppose you get sick, then he leave and go. Is this called love? Even in husband and wife relationship? Tell me. ఉదాహరణకి భార్యాభర్తల్లో భార్యకి ఆరోగ్యం బాగోలేనప్పుడు, భార్యకి ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పేసి భర్త వదిలేసి వెళ్ళిపోతే, అదే భార్య భర్తకి బాగోలేనప్పుడు ఎంతో చక్కగా చూసుకుంటుంది. అప్పుడు భర్త భార్యపై చూపించేదాన్ని ప్రేమ అంటారా? Yes. అలా అంటారా? ఎప్పటికీ అది ప్రేమ అని అనబడదు. So really love means even in difficulty or in good times, you are always attached to that person. నిజమైన ప్రేమ ఏమిటంటే కష్టాల్లోని సుఖాల్లోని ఎప్పుడూ కూడా వ్యక్తి గురించి ఆలోచించడం అనేదే ప్రేమ. ఆ వ్యక్తి ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. This way the Lord will be very much pleased with you. ఆ విధంగా చేయటం వలన శ్రీకృష్ణ భగవానుడు ఎంతో సంతోషిస్తారు మీ గురించి. And when you get love of Krishna, then what is the problem? అప్పుడు శ్రీకృష్ణ భగవాను ప్రేమ లభించినప్పుడు ఇంకా దుఃఖాలు ఏముంటాయి, సమస్యలు ఏముంటాయి ఇంకా? So it is wrong to think that because I'm chanting I'll have no problem. This is not correct thinking. నేను హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాను, నాకు ప్రాబ్లమ్స్ ఉండవు అనుకోవడం తప్పు. Yes. Yes, bro. Is that understood? అర్థమైందా?
ఈ ప్రశ్నకి సమాధానం. Yes. Any other questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరైనా అడగవచ్చు, ఏమైనా ప్రశ్నలు ఉంటే మెసేజ్ పెట్టవచ్చు ఈ గ్రూప్ చాట్లో, లేదంటే మీ స్పీకర్ని అన్మ్యూట్ చేసి ప్రశ్న అడగవచ్చు. సాగర్ ప్రభు, ఎనీ క్వశ్చన్? ఒక క్వశ్చన్ ఉంది ప్రభు. ఎస్. Okay. The question is why very less number of people are coming into Krishna consciousness or surrendered to God. There are a lot of people, and I mean I believe it's all depends on the karma siddhantam. So how that relationship with that people, Prabhu? Like why the low number of people are coming into Krishna consciousness? What factor drives them to come into that Krishna consciousness, Prabhu, or surrender to Krishna, Prabhu? So why a few amount of people are coming, huh? Yes, Prabhu. So Telugulo. I mean, so what I say, Prabhu, like what is the factor behind that, Prabhu, which drives them into the Krishna consciousness? I mean, it's all depends on the karma siddhantam or anything else, Prabhu. To become, can you translate that to Telugu? ఇప్పుడు ప్రశ్న సాగర్ ప్రభు నుంచి ఉన్న ప్రశ్న ఏమిటంటే, ఎటువంటి విషయాలు ఒక వ్యక్తిని శ్రీకృష్ణ భగవాన్ భక్తి వైపు నడిపిస్తాయి, అలాగే ఎందుకు తక్కువ మంది మాత్రమే ఈ కృష్ణ చైతన్యంలో ఉండటానికి ఇష్టపడుతున్నారు? So you can go to Bhagavad Gita 7:3. హరే కృష్ణ ప్రభు. 7:3 ప్రభు. Can you read the translation? వేలాది మనుష్యులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. Can you read the purport? Yes, మానవుల్లో అనేక రకాల తరగతులు వారు కలరు. అట్టి వేలాది మందిలో ఒకడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి నందు ఆసక్తిని కలిగి ఆత్మయనునేమో దేహమనేమో పరతత్వమననేమో ఎరుగుటకు యత్నించును. సాధారణముగా మానవుల పశు ప్రవృత్తులై ఆహారము, భయము, నిద్ర, మైథునముల యందు మాత్రమే నెలకొనియుందురు. ఆధ్యాత్మిక జ్ఞానము నందున ఆత్మ మరియు పరమాత్మలను అవగాహన చేసుకొనుట యందును జ్ఞానయోగ మరియు ధ్యానయోగముల ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందు విధానమునందును దేహాత్మల భేదము, భౌతిక పదార్థము ఆత్మ నుండి వేరుగా గాంచుట గూర్చియు ఎరుగుట ఎందును ఆసక్తులైన వారి కొరకై నిర్దేశింపబడి ఉండినవి. కానీ వాస్తవమునకు కృష్ణ చైతన్యము నందలి వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా ఎరుగగలుగుదురు. ఇతర తత్వవేత్తలు కూడా నిరాకార బ్రహ్మానుభూతిని పొందవచ్చును. ఎందుకనగా నిరాకార బ్రహ్మానుభూతిని పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట కంటేను మిక్కిలి సులభమైనది. శ్రీకృష్ణుడు పరమపురుషుడు, నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు కూడా అతీతమైనవాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణుని అవగాహన చేసుకునే యత్నములలో భ్రమనొందుదురు. నిరాకార బ్రహ్మవాదులలో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యులు శ్రీకృష్ణుని దేవాది దేవుడని
తన గీత భాష్యములో అంగీకరించినను అతని అనుయాయులు మాత్రము శ్రీకృష్ణుని దేవాది దేవుడని అంగీకరింపరు. మానవుడు నిరాకార బ్రహ్మను భూతిని కలిగి ఉన్నను శ్రీకృష్ణుని అవగతము చేసుకునుట మిక్కిలి కష్టకార్యమొగుట అందువలన అందులకు కారణము. శ్రీకృష్ణుడే దేవాది దేవుడను సర్వకారణములకు కారణమును ఆది పురుషుడైన గోవిందుడను అయ్యున్నాడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మ సంహిత 5:1. ఆ భక్తులు అతనిని ఎరుగుట గొప్ప కష్టము. అట్టి అభక్తులు భక్తి మార్గము లేక భక్తియుక్త సేవా మార్గము అతి సులభమైనది ప్రకటించినను దానిని అవలంబింపలేరు. ఒకవేళ వారు చేపట్టినట్లు భక్తి మార్గము సులభమైనచో వారెందుకు కఠిన మార్గమునే అవలంబింతురు? వాస్తవమునకు భక్తి మార్గము సులభమైనది కాదు. భక్తి జ్ఞానం లేని అప్రమాణికులైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభము అయినా కావచ్చునేమో, కానీ నియమ నిబంధనలు అనుసరించి వాస్తవమునకు దానిని అభ్యసించవలసిన వచ్చినప్పుడు మానసిక కల్పనా రూపులైన పండితులు మరియు తత్వవికులు ఆ మార్గమును కొనసాగలేక వైదొలుగుదురు. శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధు 1:2:101 నందు ఈ విధముగా ఉదాహరించిరి. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రము వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడిన భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలము సహజము నందు సంక్షోభమును మాత్రమే కలిగించును. బ్రహ్మాయాయములను బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతిక గాని పరమాత్మానుభూతి కలిగిన యోగికి గాని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యశోద తనయునిగా లేదా అర్జునుని రథసారథిగా అవగాహన చేసుకునుట అసంభవము. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణుని విషయమున కొన్ని మార్లు భ్రాంతి నొందుచుందురు. ముహ్యాంతి యత్స్వరూయ. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భాగము 1:1:1 నందు కూడా ఇట్లు పలికెను. మాం తు వేదన కశ్చన. ఎవరును నన్ను యథాతథముగా ఎరుగుజాలరు. ఎవరైనను అతనిని ఎరుగగలిగినను అట్టి మహాత్ములు అత్యంత అరుదుగా నుందురు. స మహాత్మా సుదుర్లభ. కనుకనే మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవ రించినదో భగవానుని యథార్థముగా తత్వత ఎరుగజాలడు. కేవలము శుద్ధ భక్తులు మాత్రమే కారణమును సర్వశక్తి సంపన్న తత్వమును సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్ నైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొద్దిగా అవగతము చేసుకోనగలరు. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమ దయను కలిగి ఉండుటయే అందుకు కారణము. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతనిని భక్తులు మాత్రమే యథారూపమున అనుభూతి ఉనర్చుకోగలరు. కనుకనే భక్తి రసామృత సింధు 1:2:234 నందు ఇట్లు చెప్పబడినది. పరిమితి ఇంద్రియములచే ఎవ్వరునూ శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకొనలేరు. కానీ భక్తులను తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి నొంది అతడే భక్తులకు స్వయముగా ప్రకటించుకొనును.
పద్మ పురాణము. ప్రభు కంప్లీటెడ్ ప్రభు. Very good. So you understand how a devotee is very rare. ఇప్పుడు అర్థమైంది కదా, భక్తులు అనేవారు చాలా అరుదుగా ఉంటారు. To become a devotee, this is Siddhi cannot understand. Hardly any one of them understand Krishna in truth. But only a devotee, he can know. Can you go to 7:1? శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. కానీ భక్తులు మాత్రం సులువుగా అర్థం చేసుకోగలరు. So when you become a devotee, Krishna said here, So just scroll up. 17, this is not 17, we go to 7:1. Yes. Can you read the translation? అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు పలికను, ఓ పార్థ, మనసును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరవగలవో ఇప్పుడు వినుము. So when you become a devotee of Krishna, then you can understand Krishna in full. ఎవరైతే భక్తులు అవుతారో శ్రీకృష్ణ భగవానుడికి, అప్పుడు మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ వారు అర్థం చేసుకోగలరు సంపూర్ణముగా. That also Krishna says in 7:19. You can chant the verse. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనువాదము. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు కారుణికను మరియు సమస్తమును తెలుసుకొని నన్ను శరణుజొచ్చెను. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. So after many births, చాలా జన్మల తరువాత one who knows Krishna is all in all, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడే మొత్తం సర్వం అని తెలుసుకుంటారో, సర్వకారణుని తెలుసుకుంటారో, such person is rare and very as a Mahatma. అటువంటి వ్యక్తులు చాలా అరుదు. అటువంటి వారిని మహాత్ములు అంటారు. But this is very rare, not everybody. చాలా అరుదైన వ్యక్తులు అటువంటి వారు. So how a person become Krishna conscious? You can go to 7:28. ఒక వ్యక్తి కృష్ణ చైతన్యం ఎలా అవుతారనేది ఇందులో చూద్దాం. Can you read the translation? అనువాదము. పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్యకర్మలను అనుసరించుచు పాపములను పూర్తిగా నశింపచేసుకున్న మానవులు ద్వంద్వ మోహముల నుండి విడబడిన వారైనా భక్తి సేవయందు దృఢ నిశ్చయముతో నెలకొనెదరు. Can you read the purport? భాష్యము. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన వారు ఈ శ్లోకమున పేర్కొనబడిరి. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచుకులైన వారికి కోరిక మరియు దేశములనిడి ద్వంద్వములను అతిక్రమించుట మిక్కిలి కష్టం. కేవలము ధర్మ నియమానుసారముగా జీవితమును గడుపుచు పుణ్యకర్మలను అనర్చుట ద్వారా పాప ఫలములను నశింపజేసుకొనిన వారే భక్తియుత సేవను అంగీకరించి క్రమముగా దేవాదిదేవుని శుద్ధ జ్ఞానమును పొందు స్థితికి ఎదగగలరు. పిమ్మట వారు క్రమముగా భగవానుని పారవశ్యముతో ధ్యానింపగలుగుదురు. ఆధ్యాత్మిక స్థితి నందు నెలకొనుటకు ఇదియే సరి అయిన పద్ధతి. శుద్ధ భక్తుల సాంగత్యమున కృష్ణ చైతన్యము ద్వారా ఇట్టి పురోభివృద్ధి సాధ్యపడగలదు. ఎందుకనగా మహాభక్తుల సాంగత్యమున మానవుడు భ్రాంతి నుండి విడివడగలడు. ఎవరేని నిజముగా ముక్తిని వాంఛించినచో వారు భక్తులను సేవించవలనని శ్రీమద్భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 2వ శ్లోకం నందు తెలుపబడినది. మహత్సేవాం ద్వారమహుర్ముక్తే. కానీ
భౌతిక భావన కలిగిన భౌతికవాదులతో సాంగత్యము కలిగిన వాడు జీవితం యొక్క తమోమయ ప్రాంతమును చేర్చు మార్గమును అనుసరించిన వారగుదురు. తమోద్వారం యోషితాం సంగం. బద్ధజీవులందరినీ భ్రాంతి నుండి ఉద్ధరించుటకై భగవద్భక్తులందరూ జగమంతటను సంచరించుచుందరు. శ్రీకృష్ణ భగవానునికి దాసులమని తమ నిజ స్థితిని విస్మరించుటయనున్నది ఆ భగవానుని శాసనమును ఉల్లంఘించుటయేనని నిరాకారవాదులు ఎరుగజాలరు. కనుక మానవుడు తన నిజ స్వరూప స్థితి అయిన శ్రీకృష్ణుని సేవయందు పునః ప్రతిష్ఠితుడు కానంత వరకు ఆ దేవవాది దేవుని అవగాహన చేసుకునేట గాని దృఢ నిశ్చయముతో దివ్యమైన అతని భక్తియుక్త సేవయందు పూర్తిగా నిమగ్నుడై ఉండుట గాని సంభవింపదు. Finish, bro. So you can see in the last paragraph it says, unless one serves a pure devotee, he cannot become a devotee. మనం ఈ చివరి పారాలో చూసినట్టయితే ఒక వ్యక్తి శుద్ధ భక్తుడికి సేవ చేయనంత వరకు శ్రీకృష్ణ భగవాను భక్తుడు కాలేడు. So if he wants to get this devotional service, he must surrender to a pure devotee. ఈ శ్రీకృష్ణ భగవానుడి సేవలో నెలకోవాలనుకుంటే ఖచ్చితంగా శుద్ధ భక్తునికి సేవ చేసి తీరాలి, వేరొక మార్గం లేదు. He cannot become a devotee otherwise. వేరే విధముగా శ్రీకృష్ణ భగవానుడి భక్తుడు కాలేము. That's why Krishna says in 434, go and surrender to a pure devotee and approach a spiritual master and learn from him. 434. Yeah. Yeah. Should I read the translation? అనువాదము. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయపూర్వకంగా ప్రశ్నించి అతనికి సేవ చేయము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. So if you don't go to a spiritually realized soul, a devotee of Krishna, you cannot understand Krishna. That's not possible. So how many people have guru nowadays? శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోవాలనుకుంటే ఆధ్యాత్మికాచార్యుని సమీపించి ఆధ్యాత్మికాచార్యుని అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయనకి సేవ చేసుకోవడం ఖచ్చితంగా ఉంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆధ్యాత్మికాచార్యులు ఎంతమంది ఉన్నారు? How many people have guru practically now? Nobody. ఎంతమంది గురువులు ఉన్నారు ఇప్పుడు? నిజానికి చెప్పాలంటే ఎవరూ లేరు. So how they will understand about God? అప్పుడు వాళ్ళు ఎలా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోగలరు? Yes. Yes or not? Yes, Prabhu. So that is the secret. If you want to become a devotee, you must go to a devotee. అదే అసలైన రహస్యం. ఈ శ్రీకృష్ణ భగవానుని సేవలో ఉండాలంటే శ్రీకృష్ణ భగవానుని సేవలో ఉన్న భక్తుని అవసరం తీసుకోవాలి మనం. All right. Sagar Prabhu, you got your question. Sagar Prabhu, మీ ప్రశ్నకి సమాధానం. I got that answer. Yes. Thanks. Anybody else? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరైనా ఏమైనా ప్రశ్న అడుగుతారు? All right, I guess we have no more questions. Then I thank you all for your time and giving me a chance to be of some service to all of you. ఇంకా ఏమీ ప్రశ్న లేకపోతే మీ అందరికీ చాలా ధన్యవాదములు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు, మీ ప్రశ్నలకి నేను సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
Hare Krishna. All glories to Srila Prabhupada. All glories to Srila Hare Prabhupada. Krishna, Hare Prabhu. Krishna. Hare Krishna, Prabhu. Please accept- Hare Krishna. please accept Hare it. Krishna. Ramula All Krishna. glories to Srila Hare Prabhupada. Thank you. Krishna.